యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటినీ వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి, తన మిద్దెమీదికి ఆ 2 ఎక్కించి దానిమీద రాసివేసియున్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దెమీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియూ, మీ వలన మాకు భయము పుట్టుననియూ, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియూ నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రమూ ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నా తండ్రియూ నా తల్లియూ నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగియున్న వారందరును చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.